హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రోజు సాటర్డే రోజు అయితే షూట్ చేశాను. కాకపోతే డైలీ వర్క్స్ లాగా ఏం షూట్ చేయలేదు. ఈరోజు కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి నా క్లీనింగ్ అయితే షూట్ చేశాను. అదేంటి మీరేమైనా క్రిస్టియన్సా అనుకోవచ్చు. పండుగలు ఉంటేనే క్లీన్ చేయాలని అయితే ఏం లేదు. కొందరు అలా కూడా ఉంటారు, పండుగలు ఉంటేనే క్లీన్ చేసుకోవాలని. కాకపోతే నేనైతే ఆ క్యాండిడేట్లో అయితే ఉండనన్నమాట. నార్మల్గా ఎప్పుడు నాకు కొంచెం మెస్సీగా అనిపించినా నేను క్లీన్ చేసేసుకుంటాను. సో ఇదైతే చాలా డేస్ నుండి అనుకుంటున్నాను. కాకపోతే వీడియో షూట్ చేస్తూ చెయ్యాలి. నాకు కొంచెం కుదరలేదు బాబుతోని. సో అందుకని చెప్పేసి ఇంక ఇలా అయితే కుదరదు, బాబుని పడుకోబెట్టి కూడా స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే బాబు పడుకోగానే నేనైతే స్టార్ట్ చేశాను. నాకు తెలిసి టైం అరౌండ్ 4 o'clock అయిందనుకుంటా ఈవినింగ్. ఇంకా ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే పై సెల్ఫ్లో ఉన్న బట్టలు అన్నీ అయితే తీసేసాను. నాకైతే బట్టలు మడత పెట్టడం అయితే చాలా ఇష్టము. అండ్ నేను చాలా నీట్గా కూడా మడత పెడతాను. అంటే నాకు నేను గొప్పలు చెప్పుకోవట్లేదు, కాకపోతే చెప్తున్నాను అనమాట. ఇంక ఈ షర్ట్ అయితే కొంచెం చిరిగిపోయింది. ఇంకేసుకొనివి అవన్నీ పక్కన పెట్టిద్దాం అనుకున్నాను. కాకపోతే నావంటే నేను తీసేసుకోగలను. కాకపోతే హస్బెండ్వి ఏ వేసుకుంటారో ఏవి లేదో తెలియదు కదా. సో తనని అడిగి తీద్దామని మళ్ళీ అన్నీ అయితే చక్కగా మడత పెట్టి పెట్టేస్తున్నాను. హస్బెండ్ ఎలా అంటే ఏవైతే నేను వేసుకోవట్లేదని తీస్తాను, నెక్స్ట్ డే అవే అడుగుతారనమాట. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అందరు హస్బెండ్స్ ఇంతే అనుకోండి. ఇంకా అందుకని చెప్పేసి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేనైతే అన్నీ మడత పెడుతున్నాను. యాక్చువల్గా అయితే ఇందులో చాలా బట్టలు తీసేయాలి. అసలు మొత్తం సెల్ఫే నిండిపోయి ఈరోజు ఉతికిన బట్టలు పెట్టడానికి ప్లేస్ లేనట్టు అయిపోతుందన్నమాట సెల్ఫ్లలో. ఇలా సర్దుకుంటాను కదా, సర్దుకున్నవి ఆల్మోస్ట్ ఆ డేలో ఒక 10 times అయినా చూసుకుంటా అనమాట. అబ్బాయి ఎంత నీట్గా ఉందని. ఇంకా నేను అవి మడత పెట్టే లోపే ఇంకా మా బాబాయ్ అయితే ఒకసారి ఆల్రెడీ లేచాడు. ఇంకా మళ్ళీ వాడికి పాల డబ్బా పెట్టి అలా జోగొట్టు అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఇంక అప్పటికి నా మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇవైతే వాటి ప్లేసెస్లో వాటిని అయితే సెట్ చేసుకుంటున్నాను. అదేంటో ముందు ప్లేస్ ఉండదు, అంటే లైక్ మనం మడత పెట్టడానికి తీస్తాం కదా, అప్పుడేమో ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి. అదే మనం మడతెట్టి పెట్టిన తర్వాతకైతే అస్సలు చాలా ప్లేస్ ఖాళీ అవుతుంది కదా. నాకు అలానే అవుతుంది. అలా అని చెప్పి నేను ప్రతిసారి క్లీన్ చేయాలి అనుకుంటాను. నేనైతే మా హస్బెండ్ని బట్టలు తీసుకునే ఛాన్సే ఇవ్వను. నేనే తీసిస్తానమాట. తీస్తే తను జరిపేస్తారని చెప్పి నేనే తీసిస్తాను. నేను ఏ షర్ట్స్ ఇస్తే తను అవే వేసుకుంటారు. అదే అలా అయితే అడగరనమాట. సో దట్ నాకు అదొక ప్లస్ పాయింట్ అనమాట. నేను తీసిస్తాను కాబట్టి నేను నీట్గానే తీసిస్తాను కదా. ఇంకా తనవైతే అయిపోయాయి. ఆల్మోస్ట్ బనీన్ డ్రాయర్సే ఉన్నాయి. ఇంకా అవి కూడా మడతెడుతూ ఇంక ఇవి సాక్స్లు అనమాట. ఇంక ఇవి కూడా ఒక లైన్లో పెట్టేసామనుకోండి రోలో, తను తీసుకుంటారు కదా. ఇవి వెనుకకు పెట్టేయడము, తను పాపము ఒకటే జత తీసుకుంటున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది. చాలా చల్లగా ఉంటుందండి మాకైతే. దాదాపుగా 4 days నుండి అయితే ఫుల్ చలి అనమాట. మరి మీరు ఏ ప్లేస్ నుండి వీడియోస్ చూస్తున్నారు అండ్ మీ సైడ్ చలి ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంక ఇక్కడైతే అందుకనే సాక్స్లు, గ్లౌజెస్ ఇవన్నీ పైన పెట్టానమాట. ఈరోజు ఎలా అయినా ఇవ్వాలని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ నా బట్టలు కూడా మడత పెట్టుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే ఆల్మోస్ట్ ఒక 2 days అయితే పోస్ట్ చేయలేదు, లాంగ్ వీడియో. ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యి పోస్ట్ చేస్తున్నాను. మీరు ఈ 2024 అంటే ఆల్మోస్ట్ మనకి ఇది ఇయర్ ఎండింగ్ కదా. సో ఈ ఇయర్లో మీ అందరూ ఏదైనా ఖచ్చితంగా చెయ్యాలి, సాధించాలి అనుకొని సాధించలేనివి, హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ ఇలాంటివి మీ లైఫ్లో ఏవైనా ఉన్నాయా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఎవరైనా అనుకుంటారు కదా, ఈ ఇయర్ నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఫస్టే ప్లాన్ చేసుకుంటారు. సో అలా ఈ ఇయర్ మీరు ఏమైనా ప్లానింగ్స్ వేసుకున్నారా అనేది నాకు కామెంట్స్ చేయండి. అండ్ మీకు నా నుండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. ఇన్ కేస్ మీకు వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆల్మోస్ట్ నేను చిన్న వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే అస్సలు డ్యూరేషన్ టైమే రావట్లేదండి. అంటే వీడియోని ఎక్కడా చూడట్లేదు, జస్ట్ స్కిప్ చేసేసి లైక్ ఇచ్చేస్తున్నారు. మీరు ఆ ఇచ్చే లైకే కొంచెం వీడియో చూసి లైక్ ఇచ్చినా నాకు అది యూస్ఫుల్. మీరు నార్మల్గా ఇలా లైక్ ఇచ్చేసారనుకోండి, జస్ట్ ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందే తప్ప నాకు డ్యూరేషన్ రాదు. నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే డ్యూరేషనే ఇంపార్టెంట్ అనమాట. ఇంక ఇక్కడైతే నా బట్టలు ఒక 2 లైన్స్లో పెట్టి ఇంకో లైన్ పెడదాం అనుకున్నాను, బట్ సరిపోలేదు. ఇంక ఈ సెకండ్ సెల్ఫ్ అయితే క్లీన్ చేయలేదులేండి. ఎందుకు అంటే
అది ఇప్పుడు బట్టలనుకోండి ఒక 2 లైన్స్ పెట్టి మిగతాయి నేను చైర్ పైన పెట్టొచ్చు. కాకపోతే సెకండ్ లైన్ అలా కాదు కదా! తీస్తే కంపల్సరీ సర్దేయాలి. బాబు లేచాడనుకోండి అవి ఇవి నోట్లో పెట్టేసుకుంటాడు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలు కంప్లీట్ చేద్దామనేసి ఇంకా మళ్ళీ థర్డ్ లైన్‌లో అయితే బాబు బట్టలు, మా హస్బెండ్‌వి కొత్త బట్టలు, టవల్స్, నైట్ డ్రెసెస్ ఇవైతే ఉంటాయి. ఇంకా అవైతే సర్దుతున్నాను. ఇంకా మా హస్బెండ్‌ది ఇదొక టీ షర్ట్ ఉందనమాట. దాంట్లో నుంచి థ్రెడ్ లాగేశాడు బాబు. పెడదామని ట్రై చేశా బట్ రాలేదు. ఇంకా తర్వాత పెడతా అని అక్కడ అలా పెట్టేశాను. ఇంక ఇందులో ఐరన్ చేయాల్సిన బట్టలయితే ఉన్నాయి. మీకు అక్కడ అదే చెప్తున్నాను. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టడం మీకు అసలు ఏమి అర్థం కాలేదు అక్కడ. ఇదైతే మొన్న దీపావళికి బొమ్మల కొలువు పెట్టినప్పుడు తీశాను. ఇదైతే ఫోటో ఆల్బమ్, బాబు ఫొటోస్ ఉన్నాయి. కావాలి అంటే నెక్స్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఇంక ఇదైతే బాబు బయటకు వెళ్తే పెట్టే టవల్ అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి మీకు అక్కడ అదే చెప్తున్నాను. ఇది సర్దకుండా ఇది సర్దాను అని చెప్పేసి ఇంక ఇది కూడా అయిపోయింది. నేను ఏ విధంగా అయితే అనుకున్నానో అంటే బట్టలు అయితే ఒక లైన్ చైర్ పైన పెట్టొచ్చని నాకు అదే జరిగింది. నేను ఈ నైట్ డ్రెస్సెస్ ఒక్కటి పెట్టానేమో అయిపోయింది. బాబు లేచాడనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా ఆల్మోస్ట్ బాబు బట్టలు నేను మడత పెట్టలేదు, అలానే సైడ్కి పెట్టేసినాను. సో ఇంకొకసారి అలా జరుగుతుంది. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేస్తూనే మనం పనులు చేసుకోవాలి. అలా అని చెప్పేసి వాళ్ళని చూసుకోకుండా మనం పనే అవ్వాలి అంటే కుదరదు కదా. సో ఇంకా అందుకని చెప్పేసి సర్లే పని ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేసి ఇంకా అలా సైడ్కి అయితే పెట్టేశాను. చూడండి అసలు మడత పెడితే ఆ సెల్ఫ్కి వచ్చే కలే వేరు కదా, ఎంత నీట్గా కనిపిస్తాయో. దీన్ని వార్డ్రోబ్ అనాలా, సెల్ఫ్లు అనాలా, అల్మారా అనాలా నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే సెల్ఫ్ అనే అంటానన్నమాట. ఇంక ఇవి అయిపోయాయి కదా. అండ్ నెక్స్ట్ ఇవేంటి అంటే మా బాబుది మెడిసిన్ బాక్స్ అనమాట ఇది. అంటే ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి ప్రతిదీ పెడతాను. కాకపోతే నేను ఏంటి అంటే ఇప్పుడు ఏవైనా జలుబు ఫీవర్ ఇలా వస్తే సిరప్స్ తీసుకుంటాం కదా, అవి అప్పటికే వేస్తాను. మళ్ళీ ఫీవర్ వస్తే అయితే వేయను. ఎందుకంటే అది మనం మూత ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం, సీల్ అనేది ఉండదు కదా. సో ఇంకా అవి ఏమవుతాయంటే పవర్ వెళ్ళిపోతుంది, యూజ్ అవ్వవన్నమాట. అందుకని చెప్పేసి ఏవైతే నాకు చాలా ఇంపార్టెంటో ఓపెన్ చేయని అలాంటివి పెట్టుకుంటాను అంతే. ఇంక ఇదైతే బాబు పౌడర్ డబ్బా అనమాట. ఇంక ఇవైతే అన్నీ వేస్ట్ సామాన్లే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి తీసేస్తున్నాను. ఎన్నో డేస్ నుండి అనుకుంటున్నాను ఆ సర్దాలని, బట్ అస్సలు కుదరలేదు. ఇంక ఈరోజు అట్లా అయితే తూడ్చాను. అది ఒకసారి బాగా క్లీన్ చేస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని లోషన్స్ అయితే అసలు బాబుకి వాడని కూడా వాడలేదు. అదే నేను ఎక్స్పైరీ డేట్ చూస్తున్నాను. జాన్సన్స్ బేబీ క్రీమ్ అనమాట. అది బాబుకి పడలేదు. ఇంక ఇదైతే జానీకి వాడతారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఇంకా అందుకని చెప్పేసి వాడికి ఇచ్చేద్దామని సైడ్కి అయితే పెట్టేసి ఇంకా అలా పైన అయితే తుడుచుకున్నాను. ఇంకోసారి బాగా అయితే క్లీన్ చేయాలి. అది నాకు ఎక్కడ బాబు లేస్తాడో అని టెన్షన్. ఇంకా వాడు లేస్తున్నాడని గజ్జలు కూడా అలా లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకొని పని అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంక ఇదైతే అప్పటికప్పుడు యూజ్ అయ్యేటి అంటే బాబువి మందులు కానీ ఆ రోజు వేయాలనుకున్నవి, డైపర్ ర్యాషెస్, క్రీమ్స్, ఆయిల్, విక్స్ ఇలాంటివన్నీ నేను ఇందులోనే పెట్టుకుంటాను. అంటే మనకి ఈజీ ఉంటుంది తీసేయడానికి. లేదు మళ్ళీ ఆ బాక్స్ తీయాలి అవన్నీ తీయాలంటే చాలా కష్టం కదా. అందుకని చెప్పి ఇలాంటి ఒక బుట్టిలో అయితే పెట్టేసుకుంటా. నాకు చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా నాకే కాదు మా హస్బెండ్ కూడా ఇవ్వగలుగుతారు. అందులో సిరప్ ఉంది ఇవ్వంటే ఇచ్చేస్తారు కదా. ఇంకా అలా అని చెప్పి అట్లా పెట్టేసుకుంటా. ఇంక ఈ బ్లూ కలర్లో బాక్స్ ఉంది కదా, అదైతే మెడిసిన్ బాక్స్ అనమాట. మాకే డోలో అలాంటి కొన్ని అయితే మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకుంటాను అనమాట, ఎమర్జెన్సీకి పనికి వస్తాయని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఏంటి ఇవైతే సర్దేస్తున్నాను. చూడండి బాబు అయితే లేచాడు ఇక్కడికి. ఇంకా అలా అయినా వాడిని పడుకోబెడుతూ నేను వాడి బట్టలు అయితే తీసి కింద వేసాను. మడత పెట్టనిస్తాడులే మళ్ళీ పడుకుంటాడని చెప్పి, బట్ వాడు పడుకోలేదన్నమాట. ఇంకా అవి నేను కింద వేయడం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా అక్కడితో ఆపేయాలని ఫిక్స్ అయ్యాను. కాకపోతే నా మనసు ఒప్పలేదన్నమాట. ఇంకా కొన్ని కదా సర్దేస్తే అయిపోతుందిలే అని. బట్ ఇంకా వాడు అస్సలు కుదురుగా లేడనమాట. అటు ఇటు వెళ్ళి మళ్ళీ నా మీదకే వస్తున్నాడు. ఇంక ఇలా అయితే ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకు అని చెప్పి ఇంకా అక్కడికి ఈ బట్టలు అయితే తీసి చైర్ పైన వేసేసాను. ఇంకా నెక్స్ట్ మిగతాదైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్. అబ్బా సపోర్ట్ చేయండి. ఇంకా 2 సెల్ఫ్స్ అండ్ అలాగే ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను.